నైని ఏం చేస్తున్నావు? బాబు గారు, నన్ను ఆపకండి. నాగరాజు, నీ పుట్టకి మేము పొరపాటున తగిలాము. అంతే తప్పితే నిన్నేదో చేయాలని కానే కాదు. మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించు. విశాల్ బాబు అని శివయ్య పేరే పెట్టుకున్న నా భర్త మీదకు నువ్వెలా బుస కొడతావు చెప్పు. అలా చేస్తే పరమేశ్వరుణ్ణే కంఠభరణంగా ఉండే ఫణేంద్రే కాటేసినట్టు. జరిగిన దానికి మనస్సాక్షిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ పుట్టలో ఏముందో అది తెలుసుకోవడానికి వచ్చాను. మన్నిస్తే సరే, లేదంటే బాబు గారిని కాటేకు, నన్ను కాటే. నైని ఏంటిది? ఏం చేస్తున్నావు నైని? లే. వదలండి, నన్ను ఆపకండి బాబు, నా మాట వినండి. నాగరాజా, నన్ను కాటే. ఏ నైని, నైని పాము పుట్లోకి వెళ్ళింది. ఇదే అవకాశం, వెళ్ళిపోదాం పద. బాబు గారు, బాబు గారు, నాగరాజు వస్తాడు, ఆగండి బాబు గారు. నైని బయటికి వచ్చి కాటేసేంత వరకు ఆగుతావా? పిచ్చా నీకు? వెళ్ళిపోదాం పద. కాదు బాబు గారు, ఒక్క నిమిషం ఆగండి. లే నైని, అది కాదు నేను నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నాగరాజు వస్తాడు. వచ్చాడు చూడండి. అదిగో. నైని ఆగండి బాబు గారు, ఆగండి. నైని Naini, this is a miracle. Wonder, Naini. Absolutely amazing. పాము ఏమీ చేయలేదు. నైని నైని ఏమి ఇచ్చింది? కాలి పట్టి తాళం చెవి. ఏం చేసుకుంటావు? పారే. లేదు బాబు గారు, ఖచ్చితంగా ఇవి చాలా ముఖ్యమైనవి అయి ఉంటాయి. సుధక్క చెప్పింది కూడా. అయ్యో, ఎవరు? ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ చెల్లిలా? అవును బాబు గారు. నైని, ఒక్కొక్కసారి నువ్వు ఏం మాట్లాడతావో అర్థమే కాదు. అదేంటి కొంగున కట్టుకుంది? పుట్ట దగ్గర ఉన్నారేంటి? అసలేం జరుగుతోంది?
నన్నే కాదు ఇంకా దీన్ని కూడా కొంగు కట్టేసుకుంటున్నావు కదా. పద. వా నైని, పద. ప్రియాతి ప్రియమైన బానే ఉందా? మరీ గ్రాంధికంగా ఉందా? కవులు రాసినట్టు కాకుండా ఈ సుమన రాసినట్టుగా ఉంటేనే నాకెంత ప్రేముందో తెలుస్తుంది. అవును. మీరంటే నాకు చెప్పు తెగినంత ఇష్టం. ఎందుకు చెప్పనా? అప్పుడేగా కాళ్లకు వేసుకునే చెప్పుల్ని చేతిలోకి తీసుకొని నడిచేది. మీ మాట తీరు కావచ్చు, మీ అపారమైన తెలివితేటలు కావచ్చు. అంతెందుకు మీరు ఉండే స్టైల్ కూడా నాకిష్టమే తెలుసా. మీరంటే నాకింత ఇష్టమని రాతపూర్వకంగా తెలిపాను. మీకూడా నేనంటే ఇష్టముంటే బదులు రాయకండి. వీలు చూసుకొని వచ్చి నాకు ముద్దు పెట్టండి. సరేనా? యా 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 మనం లాస్ట్ టైం కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేసావరా. ఇప్పుడు ఎక్కడ కుదురుతుందిరా? బయట పరిస్థితులు బాగా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాంరా. ఓకేరా, డెఫినెట్లీ సరి ఒక మంచి ప్లాన్ వేద్దాం. గురి తప్పింది. 4 కళ్ళున్నాయి, చూడకుండా వెళ్ళిపోయాడు చూడు. ఇప్పుడెలా? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరును నేను.
మీరంటే నాకు చెప్పు తెగినంత ఇష్టం. చెప్పు తెగినంత ఇష్టమా? మీకు నేనంటే ఇష్టం ఉంటే నాకు బదులు రాయకండి. వీలు చూసుకొని వచ్చి నాకొక ముద్దు పెట్టండి. బాబు గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను కదా, పద. అయ్యో బాబు గారు చెప్పండి బాబు. చెప్తాను, పద నాయని, చెప్తాను. అయ్యో బాబు గారు నేను చెప్తాను కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పద నాయని, ఏం కాదు. చెప్పండి బాబు గారు. నేనున్నాను కదా, పద. వచ్చేసాం. నా కళ్ళు మూసి ఎక్కడికి తీసుకొచ్చారు బాబు గారు? భూలోకపు స్వర్గాన్నే అడవి అంటారు. అడవిలో ఉండే మన ఫామ్ హౌస్ ఇప్పుడు ఇంద్రభవనం అనుకోవాలి. అక్కడికి ఈ దేవకన్యను తీసుకొచ్చాను. కన్య? అంతేలే, ఇంకా దానికి ఫస్ట్ కూడా కాలేదు కదా, కన్యగానే మిగిలిపోవాలి. అంత టైం లేదంటే నా చేతుల్లోనే చావాలి. హలో మేడం, నేను చేతులు తీసేశాను. మీరు కనురెప్పలు తెరవచ్చు. మీరెక్కడున్నారు బాబు గారు? నీ వెనకాలే ఉన్నాను నాయనే. నా కళ్ళు మూసిన మిమ్మల్ని నిమిషం వరకు చూడలేకపోయాను. అందుకే నా కళ్ళు తెరిచిన మరుక్షణమే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను బాబు గారు. నా ముందుకి రండి బాబు గారు. నా కళ్ళల్లోకి చూడాలని నీ ముందు నిలబడ్డాను నాయనే. ఈ అడవిలో రొమాన్స్ ఏంటి? ఏ పులో తోడేలు వస్తుందని నాకు టెన్షన్గా ఉంటే వీళ్ళు డెకరేట్ చేసుకుని మరి శృంగార రసాన్ని ఒలకబోస్తున్నారు. బాబు గారు ఏంటిదంతా? మనం నిజంగానే అడవిలో ఉన్నామా? ఎస్, మన ఫామ్ హౌస్ వరకు పవర్ ఉంటుంది. అందుకే ఇలా ఏర్పాట్లు చేయగలిగాను. ఎందుకు బాబు గారు? విశేషం ఏంటి? మన పెళ్లి రోజు కదా. పగలైపోయి చీకటి వచ్చేసింది. అదేదో అతిథి వచ్చినట్టుగా చెప్తున్నారు బాబు గారు. మెంటల్ మేడం, నా ప్రపోజల్ పూర్తయ్యాక గెస్ట్ గా మన్మధుడు కూడా రావచ్చు. ఆయన ఎవరు? నీ మామ్మే. ఆయనెవరో తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు. పైకి అమాయకంగా నటిస్తూ లోపల లోపల చిందులేస్తున్నట్టుంది. ఆయన ఎవరో ఏంటో
ఎందుకొస్తారో నిదానంగా నీకే అర్థమవుతుంది గాని ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేయనివ్వు నాయనే. అంటే ఏంటి బాబు గారు? ఆ, అది లవ్ ప్రపోజల్. ఒక రాజు ఒక రాణికి ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. ఐ మీన్ మనసులో దాచుకున్న మాటని చెప్పాలనుకుంటున్నాడన్నమాట. నా కర్మ కాకపోతే ఏంటిది? పెళ్ళయి ఏడాదైంది, ఈ లవ్ ప్రపోజల్ ఏంటి? పిచ్చి పడితే మరీ ఇంతలా ముదిరి పాకాన పడుతుందని నేననుకోలేదు. అడవిలో అన్యాయమని టైటిల్ పెట్టి కథ రాయాలి. రోజు రోజుకి విశాల్ చిన్నపిల్లాళ్లా మారిపోతున్నాడు. రాజు అంటున్నారు, రాణి అంటున్నారు, అదేదో పోజ్ అంటున్నారు. ఇక్కడేమో గుండె గుర్తు, గాలి బుడగలు, అడవి పూలు ఉన్నాయి. కళ్ళు మెరిసేలా చిన్న చిన్న లైట్లున్నాయి. అన్నింటికన్నా మీ మొహంలో వెలుగుంది. ఏం చేయాలనుకుంటున్నారో చేయండి బాబుగారు. అలా అంటే ఏ మగాడైనా రెచ్చిపోడా? అసలే ఏకాంతం. ఇక్కడ ఇద్దరే ఉన్నారనుకుని మీ ఫీలింగ్. నేనొక దాన్ని ఇక్కడ చచ్చానని, మీ రసకావ్యాన్ని చూడలేక చచ్చిపోతున్నానని మీకేం తెలుసు? శ్రీమతి నైనీదేవి గారు, నన్ను ఏమైనా చేసుకోమని అనుమతి ఇచ్చినందుకు థ్యాంక్స్. అయితే ముందుగా ఈ అందమైన అప్సరసకి అడవి పూలతో ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. 1 సెకండ్. ఈ పువ్వుల్లో ఒకటి నీ జడన చేరాలని ముచ్చటపడుతుంది. సిగ్గుపడుతూ ఒరిగిపోయే నీ తల బరువును వెనక చేరే ఈ పువ్వు బరువైనా బ్యాలెన్స్ చేస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఆప్యాయంగానే పువ్వు పెట్టాడు కాని కాసేపయ్యాక అతిథిగా మన్మధుడొచ్చాడని ఆ పువ్వుని నలిపేసినా ఆశ్చర్యం లేదు. విశాల్ నైనికి లవ్ ప్రపోజ్ చేయకుండా అడ్డుకోవాలి. ఎలా? చూసావా నాయని, అడవి పూలు ఎంత అందంగా ఉన్నాయో. అవును బాబు గారు, మీలా.